అందరికీ నమస్కారం. నేను కిషోర్ బాబు అడ్వకేట్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్. ఈ ఆర్డరు రాజ్యాంగంలో ఉంది. ఈ ఆర్డరే రాజ్యాంగం అన్నట్టుగా గౌరవనీయులు మరి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు. ఆయన ప్రతిసారి వారంటే నాకు చాలా గౌరవం, మేధావి ఆయన, దానికి మనకు డౌట్ ఏం లేదు. కాకపోతే ఆయన దాన్ని ఏ విధంగా అయినా ట్విస్ట్ చేయగలరు. మన గోదావరి వేటకారం, ఆ తర్వాత ఇవన్నీ ఒక అంటే రకరకాల ఏమంటారు షడ్రుచులు అంటారు కదా, అది ఆయన పండించగలరు. అయితే ఆయనకి తెలిసి విషయాన్ని ఒక విషయం తెలుసు, కానీ దాన్ని దాచిపెడతా ఉన్నారు. ఏంటి అది అంటే, ఈ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ అనేది ఈ మధ్య ఆయన తరచూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజ్యాంగానికి సంబంధించింది, రాజ్యాంగమే ఆ ఆర్డర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు మేధావి అయిన మరి రఘురామకృష్ణరాజు, విత్ డ్యూ రెస్పెక్ట్, ఆయన ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే 1950 ఆర్డరు రాజ్యాంగానికి ఏమాత్రం సంబంధం లేదు. అది ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం ఇది 1950 ఆర్డర్ అనేది అది వచ్చింది, అంతే తప్ప రాజ్యాంగం కాదని. రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాలదొక్కుతున్నారు దళితులు, లేక వాళ్ళు దాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు అని ప్రతిసారి ఆయన చెప్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఆయన తేడాగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆలోచన చేయడంలో తేడా ఉంది. ఎట్లాగంటే ఆర్టికల్ 341 గురించి ఆయనకు బాగా క్షుణ్ణంగా తెలుసు. ఏం చెబుతుంది ఆర్టికల్ 341 మీరు గమనిస్తే, ఆర్టికల్ 341లో చాలా క్లియర్గా ఉంది. ఏముందంటే, రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఏ కులాలను, జాతులను లేదా తెగలను షెడ్యూల్డ్ కులాలుగా ప్రకటించాలని నిర్ణయిస్తారు. ఇది ఆర్టికల్ 341లో ఉంది. దీనిలో ఏ కులాలను, జాతులను, తెగలను, ఈ 3 విషయాలు ఉన్నాయి అక్కడ. అంతేగాని మతము అనేది ఆర్టికల్ 341లో లేదు. అంతకుముందు రాజ్యాంగ పరిషత్తు ఇది మనము రాజ్యాంగం అమల్లోకి రాకముందు జనవరి 26న వచ్చింది అమల్లోకి 1950. అంతకుముందు రాజ్యాంగ పరిషత్ అని మనకు ఉంది. దానికి కూడా ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ గారు, మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన, అక్కడ అధ్యక్షుడు కూడా ఆయనే. దాంట్లో ఏం డిస్కస్ చేశారంటే, మతాల ప్రస్తావన తీసుకురావద్దు, కులాల ప్రస్తావన తీసుకురావాలని సర్దార్ పటేల్ గారు చెప్పారు, అంబేద్కర్ గారు చెప్పారు. అక్కడున్న మేధావులందరూ ఆ రోజున ఆ మతము అనేది తీసి పక్కన పెట్టండి, దానికి సంబంధం లేదు, మతరహిత భారతదేశం ఉండాలి తప్ప మతాలు మనం తీసుకురాకూడదని చెప్పి ఆ రోజునే డిసైడ్ చేశారు. అది మన రఘురామకృష్ణరాజు గారికి అది బాగా తెలుసు ఆ విషయం. ఆ తర్వాత ఏమైంది, దానిలో 341 ఆర్టికల్ ఒకటి పెట్టి, ఈ 341 ప్రకారం రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వారికి ఒక అధికారాలు ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, అణగారిన వర్గాల కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలని సేకరించి ఒక షెడ్యూల్లో పెట్టండి, దాన్ని షెడ్యూల్డ్ కాస్ట్ అంటారు. ఒక షెడ్యూల్లో కొన్ని కులాలను తీసుకొచ్చి పెట్టేదాన్ని షెడ్యూల్డ్ కాస్ట్ అంటారు. ఇది జరిగింది. అయితే దానిలో మతం ఎక్కడన్నా ఉందా? లేదు. అయితే ఆయన కులాలు మొత్తం తీసుకొచ్చి పెట్టిన తర్వాత లాస్ట్లో ఆయనకి సంతకం పెట్టబోయే ముందు ఏం చేశారంటే, కులాలు కాకుండా ఫలాని మతం వారు, హిందూ మతం వారే దీనికి ఈ రిజర్వేషన్ ఫలాలకి అర్హులు అనేది పెట్టారు, ఇది కాని వారికి లేదు అన్నారు. తర్వాత మనందరికీ తెలుసు, సిక్కులను తర్వాత బుద్ధులను చేర్చారు. 56లో సిక్కులు, 90లో బౌద్ధులు అందరు కూడా దానిలో చేరిపోయారు. అంటే దానిలో అది ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఒక యాక్ట్, ఏది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్. ఇది ఈ విషయము బాగా తెలుసు. రఘురామకృష్ణరాజు గారికి ఏం లేదు. నేను ఒకటే మాట, ఒక ఛాలెంజ్ అనుకోండి. ఏంటంటే 341 ఆర్టికల్ గురించి, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 గురించి, 341 క్లాజ్ 1, ఈ 1 గురించి ఒక్క వీడియో దయచేసి చేసి మీరు పుణ్యం కట్టుకోండి. ఒక్క వీడియో చేయండి, 341 ఆర్టికల్ మీద మీరు మాట్లాడండి. నేను ఎందుకు అంటున్నానంటే, 341 ఆర్టికల్లో ఏముంది, రాష్ట్రపతి ఏం చేశాడు, 1950 ఆర్డర్ ఎలాగ ఏర్పడింది, 50 ఆర్డర్ ఏర్పడినప్పుడు ఒకవేళ ఆయనకు చెప్పిన కులాలు కాకుండా ఎక్స్ట్రా కనుక ఏదైనా దానిలో పొందుపరిస్తే, ఏది 1950 ఆర్డర్లో
ఆయన చేయాల్సింది ఏంటి? ఆ టైంలో పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉంది. ఆ పార్లమెంట్ సెషన్లో ఈయన ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టాలి. పెట్టినప్పుడు అక్కడ డిబేట్ జరగాలి. డిబేట్ జరిగిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఈ 1950 ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్కి ఏ మాత్రం డిబేట్ జరగలేదు. అది ఆడ రాజ్యాంగంలో మన పార్లమెంట్లో పెట్టలేదు. అంటే దానికి డిబేట్ జరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదు? ఓన్లీ కులాలు మాత్రమే ఉన్నప్పుడు. మీరు మతం చొప్పించారు కదా, దానిలో మతం చేర్చారు కదా, హిందూ మతం చేర్చినప్పుడు ఏం చేయాలి? అది రాష్ట్రపతికి ఆ పవర్ లేదు. పవర్ లేనప్పుడు ఏం చేయాలి రాష్ట్రపతి? వెంటనే పార్లమెంట్ ఆ టైంలో పార్లమెంట్ దానికంటే ముందు నెల నుంచి పార్లమెంట్ జరుగుతూ ఉంది. ఇది ఆగస్టులో జరిగింది. ఏది 1950 ఆర్డర్. జూన్ నుంచి ఆ పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉంది. సెప్టెంబర్ అక్టోబర్ దాకా పార్లమెంట్ సెషన్ జరుగుతూనే ఉంది. ఈ మధ్యలో ఏం చేశారు? ఈ ఆగస్టులో జరిగిన ఆర్డర్ ఇది. అప్పుడు రాష్ట్రపతి లేకపోతే అప్పుడున్న మరి కాంగ్రెస్ పార్టీ మినిస్ట్రీ వాళ్ళ పని ఏంటి? ఈ తీసుకెళ్ళి అక్కడ మన పార్లమెంట్లో పెట్టాలి. పెట్టలేదు కదా, మరి దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఒట్టిగానే ఆయనకి తెలిసి, రఘురామకృష్ణరాజు గారికి తెలుసు పూర్తిగా 341 గురించి మాట్లాడితే ఎక్కడ ప్రాబ్లం అయిద్దోనని చెప్పి అది మాట్లాడకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారంటే మరి అట్లా అనుకుంటే రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏం చెప్తా ఉంది? కులాలు పోవు, మతం మారినంత చేత కులాలు అడగబోతాయి, ఆ అన్టచబిలిటీ అంటరాంతనం అలాగే ఉంది, ఆ యొక్క సాంఘిక బహిష్కరణ అలాగే ఉంది, ఊరు బయట ఉన్న వాళ్ళు అలానే ఉన్నారని మిశ్రా కమిషన్ చెప్పింది కదా. అలా ఆ తర్వాత లీగల్గా మాట్లాడుకుంటే 1985లో సూసాయి కేసు ఉంది కదండి రఘురామకృష్ణరాజు గారు, మీకు తెలీదా? సూసాయి కేసు ఏం చెప్తా ఉందండి? సూసాయి కేసులో దీనిలో ఏం చెప్తా ఉంది? 1985లో ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో ఏం చెప్తా ఉంది? రిట్ పిటిషన్ నంబర్ 9596 ఆఫ్ 1993. దీనిలో 85లో డిసైడ్ అయింది. దీనిలో ఏం చెప్తున్నారు? మీరు ఈ ఫలాని మతంలో నుంచి, హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోనికి వెళ్ళొచ్చు, కాకపోతే ఇక్కడున్న అన్టచబిలిటీ లేక ఇక్కడున్న సామాజిక రుగ్మతలు, ఇక్కడున్న ఆ ఊరికి వెలుపల పెట్టడం, లేకపోతే రెండు కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక మీరు క్రైస్తవత్వంలో పోయిన తర్వాత కూడా ఉన్నాయి అని నిరూపించుకుంటే చాలు, కులం మారదు, కులం పోదు అనేది చాలా క్లియర్ కట్గా ముగ్గురున్న జడ్జెస్, జస్టిస్ పిఎన్ భగవతి గారు ఆ రోజుల్లో చీఫ్ జస్టిస్గా ఉన్నారు సుప్రీంకోర్టులో. ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్, చెప్పిన మాట కాదు జడ్జిమెంట్, ఈ జడ్జిమెంట్లో ఫైండింగ్స్లో క్లియర్ కట్గా రాశారు ఆయన. 7వ పారాగ్రాఫ్లో క్లియర్గా ఉంది. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు, ఇది మీకు తెలిసి ఉన్నప్పుడు దీన్ని మీరు చెప్పకుండా సింపుల్గా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు దళితులు, అరే వారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్నారు. ఎంత సర్కాస్టిక్గా మాట్లాడతారండి. గోదావరి వెటకారం అంతా దానిలో చొప్పించి దాన్ని మీరు ఎట్లా మలుచుకోవాలో అట్లా మలుచుకున్నారు. ఒక్క వీడియో చేయండి. 341 ఆర్టికల్ ప్రకారం ఏర్పడ్డ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్. అసలు 341 ఏం చెప్తుంది? ఇది కదా కావాలి జనానికి. ఈ విషయం చెప్పండి. దానిలో మత ప్రస్తావన ఉందా చెప్పండి. ఇవాళ ఎందుకు మతం తీసుకొచ్చి పెట్టారు? మీకు తెలిసి కావాలని ఇలాగ చేస్తూ హిందూ మతంలోనే ఉండాలి, వీళ్ళు ఎక్కడికి పోకూడదు. హిందూ మతం అంటే మాకు చాలా గౌరవం ఉంది. హిందూ మతంలో మా ఫోర్ ఫాదర్స్ మొత్తం హిందూ మతంలోనే ఉన్నారు, చాలా గౌరవం ఉంది. కానీ స్వేచ్ఛనిచ్చింది ఆర్టికల్ 25, సమానత్వం ఇచ్చింది, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ విషయం ఎందుకు చెప్పరు? అదేమంటే 25 అంటారండి. ఆర్టికల్ 25 వద్దండి, 341 చెప్పండి రఘురామకృష్ణరాజు గారు. ఆర్టికల్ 341 గురించి చెప్పండి, మాకు చాలా క్లియర్గా చెప్పండి చాలు. ఇంకా దాని గురించి ఎవ్వరు ఏం మాట్లాడరు. ఉల్లంఘన జరగలేదా? కుట్ర జరగలేదా? మీరు చెప్పండి. రఘురామకృష్ణరాజు గారు, మీకు అంతా తెలుసు, అన్నీ తెలుసు, తెలియనట్టుగా ఉంటారు. అదేమంటే ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకొని, నేనేమి కమాండ్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు, ఆర్టికల్ 341 గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు వినిపించండి. 341 ఏం చెప్తుంది, రాష్ట్రపతి ఏం చేశారు, ఇదొక్కటి చాలండి మాకు. ఇంతకు మించి మేమేం అడగట్లేదండి. ఇదొక్కటి చూపించండి, మీరు ఏమి చెబితే అది వింటారు. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ నమస్కారం.